మిస్టర్ బన్నీ అఫీషియల్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గైస్ మనమైతే శ్రీశైలంకి ట్రిప్ ప్లాన్ చేసినాము. అదైతే మనం స్టార్ట్ చేయబోతున్నాం అనమాట ట్రిప్. సో ఈ ట్రిప్ అయితే మన దగ్గర ప్రాపర్ రైడింగ్ గేర్ లేదు, మోటో బ్లాగింగ్ సెటప్ లేదు. స్టార్ట్ చేసేస్తాం ట్రిప్ అయితే, ఎందుకంటే మన ఫస్ట్ ట్రిప్ కాబట్టి. సో ఈ ట్రిప్ అయితే మీకు నచ్చుతుంది అనుకున్నా. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ టు మిస్టర్ బన్నీ అఫీషియల్. బాయ్ వద్దాం, రెడీ అవుతాను. హెల్మెట్ కోచ్ వాడండి, మన సెటప్ భయ రెడీ అవుతుంది. లగేజ్ అంతే రెడీ అవుతాం అయిపోయింది. ఇందులో హెల్మెట్ తీసుకుంటున్నాము అండ్ ఇంకొన్న హెల్మెట్. ఫైనల్లీ మనం అయితే స్టార్ట్ అయిపోయాం. చూసుకోవచ్చు మా సెట్ ఉందో చదువుతుంది లాగా. ట్రిప్ 0 చేసేసిన ట్రిప్ అలా. సో ఇక స్టార్ట్ అయిపోదాం. సో మా అయ్యప్ప టెంపుల్ కన్నా అవుతున్నా. సో చలో మళ్ళా మనకైతే శ్రీశైలం 356 కిలోమీటర్స్ 5 hours ఉంది టైం జర్నీ. చూద్దాం మనం ఎంత చేయబోతున్నాము. మనం ఇప్పుడే ఏబిఎస్ అయితే ఎంటర్ అయినా. ఇప్పుడు స్కైవాక్ బ్రిడ్జ్ అనమాట. అంటే నేను ఫస్ట్ టైం అనమాట ఇంటి వచ్చాను. నేను ఆగినా నాగోడ్ సైడ్ అంటే ఇంతకు శ్రీశైలం పైన కూడా వేరేది ఉంటుంది. పాలపూర్ రోడ్ అంటే టైం వచ్చేసి 9:10 అవుతుంది. టిఫిన్ పే తీసుకున్నాం. మధ్యలో టిఫిన్ పే తీసుకుని 9:20 9:10 కదా టిఫిన్ పే తీసుకున్నాం. అనమాట ఖాళీ ఉంది. ఫస్ట్ కాదు అట్లా. ఇక ఢిల్లీ వచ్చేసి 25 కిలోమీటర్స్ ఉందన్నమాట. ఇంటికి 25 కిలోమీటర్స్ అంటే చూసుకోవచ్చు. సిట్టింగ్ శ్రీశైలం 125 కిలోమీటర్స్ ఉంది. జస్ట్ అవడం అనమాట అట్లా. ఇంకా 125 కిలోమీటర్స్ శ్రీశైలం. Get that jump. ఇంకా 50 కిలోమీటర్స్ ఉన్నమాట మనకి. ఇప్పుడు మనం మీద ఘాట్ రోడ్ వచ్చిన ఓడినే ఉన్నాము. ఇంకా 50 కిలోమీటర్స్ సంథింగ్ ఉన్నాము. మనకైతే ఘాట్ రోడ్లో ఓడినే ఉన్నాము. మనమైతే దగ్గరకు వచ్చేసాం, చూసుకోవచ్చు వ్యూ. సో మనమైతే ఫైనల్ శ్రీశైలం రీచ్ అయిపోయాం అనమాట. ఇంకా మనం మా రూట్లో పోవాలి అనిపిస్తుంది. ఆ రూట్ అట్లా వెళ్ళిపోవాలి మీది టెంపుల్ కాడికి పోవాలంటే. సో ఇప్పుడైతే కొన్ని ఫొటోస్ దిగుతున్నాం. ఫొటోస్ దిగి టెంపుల్ కాడికి వెళ్ళిపోవాలి. తెలంగాణ నుంచి ఎగ్జిట్ అయ్యి ఆంధ్రాలోకి ఎంట్రీ అవుతున్నాం మనం. ఎంటర్ అయిపోయినాం మనం. చూసుకోవచ్చు లొకేషన్ మొత్తం. సో గైస్ ఫైనల్లీ రీచ్ టు శ్రీశైలం. శ్రీశైలం అయితే వచ్చినాం కానీ రూమ్స్కి అయితే మస్తు ఇబ్బంది అవుతుంది. ఇప్పుడే టిఫిన్ చేసినాం. సో గైస్ ఫైనల్లీ మనమైతే ఫ్రెష్ అప్ అయిపోయినాం. సో దర్శనం కోవాలనుకుంటా. మనం ఎంతో లేట్ అవుతుంది అనుకున్నాం కానీ దర్శనం అయితే దబ్బున అయిపోయింది. సో ఫోటో ఇంత కట్టుకుంటుండు.
ఫ్రంట్ గేట్ కాడ అనమాట, మనం ఎంత గ్రౌండ్లో చూసుకోవచ్చు. గాయ్స్ ఫైనల్లీ ఫోటో సీన్ అన్ని దిగేసినాం. సో ఇక్కడ దిగినాం అనమాట ఫోటో సీన్ అన్ని దిగినాం. బండి అయితే ఇక్కడ పార్కింగ్ చేసినాం. లగేజ్ ఏమో రూమ్లో బయటికి వస్తే మనకు నచ్చింది కాదు, ఏది ఉంటుంది తినాలి అంతేగా మరి. ఫైనల్లీ రాత్రి అయితే రూమ్ దొరికింది, మంచిగా రేపు తీసుకొని ఫోన్ ఛార్జింగ్ పెట్టేసి తినేసి వాడుకున్నాము. ఇప్పుడు లేస్తాం అనమాట, లేచి ఫ్రెష్ అప్ అయినాము. సో ఇంకేంటంటే బయట ఇంకేమైనా సైట్ సీయింగ్ ప్లేస్ ఉంటే సైట్ సీయింగ్ ప్లేసెస్ పోయి చూసేసి స్టార్ట్ అయిపోయాం ఇక. సో గైస్ ఇప్పుడు మనం శ్రీశైలం నుంచి స్టార్ట్ అవుతున్నాం. చూసుకోవచ్చు ఫుల్ ట్రాఫిక్ ఉంది. చూసుకోవచ్చు మొత్తం కార్లన్నీ హీట్ ఎక్కిపోయినాయి. దీనివల్ల కార్లన్నీ బ్రేక్ డౌన్ అయినాయి. ఈ పరిస్థితి సండే రోజు శ్రీశైలంకి వస్తే ఇట్లుంటుంది. గైస్ ఇప్పుడు ఫ్రీ అయినాం మనం, చూడవచ్చు. సో గైస్ ఫైనల్లీ మనం అయితే శ్రీశైలంకి అని బయలుదేరిపోయినాం అనమాట. సో ఇంటికి అయితే రిటర్న్ అయిపోయినాం, షాపింగ్ చేస్తున్నాం, రూమ్ దగ్గర చేసినాం, కిందకి వచ్చు శ్రీశైలం గేట్ కాడికి. డ్యామ్ కాడ ఉన్నాం అయితే ఇప్పుడు. వీడియో చేయలేము, ఫుల్ మాకే లగేజ్ ఉండే. సో మేమైతే 1:30 అవుతుంది, మేమైతే బయలుదేరిపోతున్నాం ఇక ఏదో స్టాప్ చేసుకోకుండా. ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అవుతుంది, 4:36 అవుతుంది. వాళ్ళకి కూడా మాత్రం స్పెషల్ ఇక స్పీడ్ ఒక 90 to 100 to 90 మధ్యలో మెయింటైన్ చేస్తాం స్పీడ్. ఒకటి మొత్తం ఈ ట్రిప్కి ఎంత బడ్జెట్ ఇంకా వీడియోలు వేస్తా. అప్ అండ్ డౌన్ కలిసి 600 కిలోమీటర్ వస్తుంది ఇప్పటికీ మనం మోటార్ బ్లాక్ సడాలిగా ఇంటికి అప్గ్రేడ్ చేసుకోవాలి. చార్మినార్ ఫుల్ చూసుకోవచ్చు, ట్రాఫిక్ ఎగిపోయినాము. చార్మినార్ కాడికి చూస్తున్నాము, సిటీలోకి దగ్గర ఉంటుంది కానీ చార్మినార్ కాడికి వస్తున్నాం, ట్రాఫిక్ ఇరిగిపోయాం. హాఫ్ అన్ అవర్ అయితే ట్రాఫిక్ ఇరికి, ఇంకా బయటికి వెళ్తేలే చూద్దాం ఏమైతే. సో గాయ్స్ ఫైనల్ అయితే ఇంటికాడ దింపేసిన యశ్వంత్ కానీ అని బ్యాగ్ నేనే వేసుకున్నాను లగేజ్ అని ఇచ్చేసి. సో నేను ఇంటికి వెళ్తున్నా, ఇంటికైనా వెళ్దాం చలో మళ్ళా. గాయ్స్ ఫైనల్ అయితే ఇంటికి వచ్చేసిన. సో చూసుకోవచ్చు మనం బండి పార్కింగ్ చేసిన. సో గాయ్స్ ఆల్మోస్ట్ నాకు ఎక్స్పెన్సివ్ అంటే కాస్ట్ ఎంత అయిందో చెప్తాను అనమాట. ఇప్పుడు రీడింగ్ తీసుకోవడానికి పోతున్నా బైక్ది, మొత్తం రీడింగ్ టోటల్ రీడింగ్ ఎంత వచ్చిందో సో చూపిస్తాను మీకు. బైక్ అయితే ఫుల్ రెడీ అయిపోయింది. 532 వచ్చింది. ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటే నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ టు మిస్టర్ బన్నీ ఆఫీషియల్.